హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆదిలాబాద్కు దాదాపు 15 కిలోమీటర్ దూరంలో ఉన్న గుండంలొద్ది అనే గ్రామానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసేది గుండంలొద్ది అనే నది. దానిపైన ఈ బ్రిడ్జ్ కట్టారు. ఈ బ్రిడ్జ్ కట్టక ముందు ఒకప్పుడు ఈ మారుమూల గిరిజన ప్రాంత ప్రజలు చాలా అవస్థపడేది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేది. వర్షాకాలం అయితే దాదాపు దారి బంద్ అయిపోయేది. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఇప్పుడు రవాణా సౌకర్యం కొద్దిగా మెరుగు. బ్రిడ్జ్ అయిపోయింది కానీ అవతల రోడ్లు లేవు. రోడ్డు మార్గం ఇంకా కాలేదు. మనం ఈరోజు గుండంలొద్ది అనే గ్రామానికి వెళ్ళి ఆ ఊరు ఎట్లా ఉంది, ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి అక్కడి విశేషాలు ఏంటి తెలుసుకుందాం. ఆ ఊరికి వెళ్ళి అక్కడి విశేషాలు, అక్కడ పరిస్థితి ఏంటిదో వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పదండి వెళ్దాం. నమస్తే కాక. నమస్తే. ఏం పేరు? భుజంగరావు. భుజంగరావు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? తోషం నుంచి వస్తున్నా. మీరు అడవి గుండా ఎట్లా నడుచుకుంటూ వస్తారు? నడుచుకుంటూ వస్తున్నా. ఇటు బండ్లు ఏమి ఉండయి? ఉంటాయి కానీ మేము నడుచుకుంటూ వచ్చినాం. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఇక ఉంటుంది 6 కిలోమీటర్ దాకా. 6 ఎక్కువ ఉండొచ్చు. తోషం ఇప్పుడు ఇదే ఊరు? ఇది చుంచిఘాట్. చుంచిఘాట్. చుంచిఘాట్ పందర్లొద్ది ఉన్నది, చుంచిఘాట్ ఉన్నది. అంటే మునుపటి నుంచి నడుచుకుంటే వస్తారా? నడుచుకుంటూనే వస్తున్నాం. అంటే ఇప్పుడు కూడా అంటే అడవితో తగ్గింది కానీ అప్పుడు ఇట్లా అడవి ఉండగా నడుచుకపోతుంటుంది. మీరు వయసులో ఉన్నప్పుడు మరి అడవి జంతువులు ఏం రాకపోనా? రాకపో అచ్చనక ఏం చేయకపో. మళ్ళా ఇట్లా ఆదిలాబాద్ లో కూడా మేము గిట్లనే ఎప్పుడు ఆదిలాబాద్ లో కూడా ఇదే తోవ పడుకొని పోతుంటుంది. అవునా? మళ్ళా నడుచుకుంటా నడుచుకుంటా చూడు ఆదిలాబాద్ లో కూడా అక్కడ తోషం నుంచి మళ్ళా ఇందరు వెళ్ళి కూడా ఇట్లా నడుచుకుంటా అక్కడ చేద్దాము. మరి పులులు, చిరుత పులులు, అటువంటి గుడ్డెనుగులు అప్పుడు ఏముండే కానీ ఆవిడ ఉంటుండే. అంటే మరి సింగిల్ వచ్చేదా? 4-5 కలిసి వచ్చేది? 4-5 వస్తే ఏ వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా. ఇక మళ్ళా ఇక్కడ అది ఊరి ఏమన్నా కాక ఇప్పుడు ఈ కాలంకి మీ అప్పుడు ఆ కాలం బాగా తేడా ఉండే. ఆ కాలం ఏం మార్పు వచ్చింది చెప్పండి. అది పెళ్లిళ్ళు, పేరాటాలు అవి పెళ్లిళ్ళు అంటే కొంచెం అది చక్కదనం అవుతుండే అప్పటిది. ఇప్పుడు బాగా వజన్ అయిపోతున్నాయి. బాగా ఖర్చు ఎక్కువ అవుతున్నాయి. వజన్ ఖర్చులు అది పని తక్కువ కానీ ఇప్పుడు ఖర్చులు ఇచ్చుడు ఎక్కువ ఉన్నది. అప్పుడేమో చుట్టాలే అందరూ పనులు చూసుకునేది. అది వేరే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఖర్చులు ఎక్కువ. మన విచ్చోడ కూడా గిట్లా నడిచిపోతుంటే బంగాడ. అవునా? అంగడి ఇప్పుడు నడుస్తారా? గీడ ఇంతలో కూడా నడవు. ఇప్పుడు చెంపటిగా బండి మీద పోతారు. బరోబర్ అయింది. కాక మీరు ఇంత వయసు ఇంత గట్టిగా ఉన్నారు ఏంటి? ఇప్పుడు ఏం తిన్నారు? అప్పుడు ఏమైనా పెద్ద జొన్న రొట్టెలు, గట్క, అంబలు పొద్దుగాల తాగుతుంటేమి. అది మళ్ళీ 1-2 గుట్టడు దాకా దాని మీదనే ఉంటుంటుంది. ఇప్ప పువ్వులు కూడా తింటుంటేమి. అది తునక చెట్లు పండ్లు ఉంటుండే చూడు, తునికి పండ్లు. అవి తునికి పండ్లు, అవి మురి పండ్లు అన్ని తింటుంటే మేము. అడవిలో దొరికేటి అడవిలో దొరికేటి పండు అంతా తింటుంటే మేము. ఏ వస్తువులు ఉన్నా కానీ ఆ వస్తువులు మేము. అప్పుడు చికెన్, మటన్ తిన్నారా? అప్పుడు వేరే ఉండే. ఇప్పటిది ఏమంత కల్తీ నడుస్తుంది. అంతేనా? అంతే. భూమిలో కూడా కాల్తీ నడుస్తుంది, మనకు కూడా కాల్తీ నడుస్తుంది. ఇక చెప్పరాదు. అప్పటిది ఇప్పటికి బాగా తేడా ఉన్నది. అంటే అడవి ఉత్పత్తులు అడవిలో ఏమేమి దొరికేది? ఇప్ప పువ్వు, తునికి పండ్లు, అంత పండ్లు మస్తు దొరుకుతుండే. అవి ఏమేమి దొరికేది? అది తునికి పండ్లు, ఇప్ప పువ్వులు, మళ్ళా అది తునికి పండ్లు, ఇంకా వేరే వేరే పండ్లు దొరుకుతుండే. అన్ని తిన్నారు? అన్ని తిన్నాం. పెద్ద జొన్నలది అంబాలు తాగితే పొద్దుగల చాయ్ తాగితే బదులు అంబాలు తాగితే మళ్ళా ఒక్కటి ఉండేది దాకా దాని మీదనే ఉంటుంటుంది. చాయ్ తాగకపోయేది పొద్దున? చాయ్ తాగపోతుంటుంది. పని మీద అదే ఉంటుంటుంది. అందుకే అంత స్ట్రాంగ్ ఉన్నారు మీరు. పెద్ద జొన్నలు అంబలు తిన్నారు, తాగిర్రు, గట్క. సరే కాక. సరే మంచిది. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్ప చెట్టు. ఇది పూత సీజన్ అన్నట్టు. ఫ్రెష్ ఇప్ప పువ్వు ఇలా ఉంటాయి. ఇంతకుముందు చూడని వాళ్ళు చూడండి, ఫ్రెష్ ఇట్లా ఉంటాయి. దీంతోనే ఇప్పసార తయారు చేస్తారన్నట్టు.
మరి ఇంకా దేనికి ఉపయోగం వస్తుందో తెలియదు నాకు. చూసారా ఫ్రెష్ ఇప్పుడే వేరిన అన్నట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్ప పువ్వు. తిని చూద్దాం ఎట్లంట. తీయగున్నది, మరి ఎక్కువ తింటే నష్టం వస్తుంది అంటారు కదా. టేస్ట్ అయితే బాగుంది. ఏమో రెండే తింటున్నా, ఎక్కువ తినదేమో కళ్ళు తిరుగుతాయి. టేస్ట్ మాత్రం బాగుంది. తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం పేరు? మోతిరామ్. మోతిరామ్. ఇది ఏ ఊరు అన్నావు? గుండంలోది. గుండంలొద్ది. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ? 20 దాకా. 20 దాకా ఉంటాయి. చేను బాగుంది. ఇక్కడ ఏంటి ముఖ్య పంటలు ఏమేమి పండిస్తారు ఇలా? ఇలా ఏం పంట? ఇది తొగర్లు. అంటే ఫ్రెండ్స్, మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కందులను తొగర్లు అంటారు. తొగర్లు అంటే కందులు. ఈ తమ్ముడు చదువుకున్నావు తమ్ముడు? ఎందుకు పెద్ద ఫోన్ వాడుతున్నావు? చదువుకోవాలంటాను. నీది కాదా? ఎక్కడ దాకా చదివినావు? బొచ్చొక్కరెత్తిపోరే 7 దాకా నేర్పిండు. సరే, ఇది కందులు కదా? కందులు కూడా చెప్పేటు. కంది చేయని ఇదంతా. ఇవేముండే? పత్తి అయిపోయింది. పత్తి అయిపోయింది. అయిపోయింది పత్తి. వర్షాకాలం వేస్తారు కదా పత్తి? వర్షాకాలం. పత్తి జొన్నలు వర్షాకాలం. వర్షాకాలం. చుట్టూరుగా కొండలు, మంచి ప్రశాంతంగా ఉంది. ఇది ఏం లొద్ది? ఇది గుండంలో. గుండం లొద్ది. అది చచ్చా గుండం లొద్ది. ఓకే. తమ్ముడు సిగ్గుపడతాను. ఆడపిల్లలాగా సిగ్గుపడుతుండే తమ్ముడు. పడుతున్నాడు. ఎందుకంటే ఏమవుతుంది? నమస్తే. నమస్తే. ఇది ఊరు పేరు? అది గుండంలోది గ్రామం, ఆదిలాబాద్ మండలం, జిల్లా ఆదిలాబాద్. ఎందుకంటే మనకు అంత పరిస్థితులు అంత మనకు బాగాలేవిడ, అంత మనకు ఇబ్బందిగా ఉన్నది. మన చెరువు ఇండ్లకు ఉన్నది, ఇది గీడ ఇబ్బంది ఉన్నది. మనకి ఎటు పోయినా బరాబర్ రోడ్లు సౌకర్యం ఇంకా బరాబర్ లేదు మనకు. ఆదిలాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? ఆదిలాబాద్కి వెళ్ళి మనం ఇప్పుడు 15 కిలోమీటర్ ఉంటది. అంటే 15 కిలోమీటర్ ఉంటది మనకు. స్కూల్ ఉందా? ఈ స్కూల్ ఉంది, చిన్న స్కూల్ ఉన్నది. ప్రైమరీ స్కూల్ 7వ తరగతి వరకు ఉన్నది. 5వ తరగతి దాకా ఉంటది. హాస్పిటల్ అయితే లేదు మనకు. అది దవాఖానా లేదు. దవాఖానా అయితే లేదు మనకు. ఎటు పోవాలి? ఆదిలాబాద్ పోవాలా. పోతే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 30 ఇళ్ళు ఉంటాయి మనకు. 30 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ పెళ్లి జరిగిందా? మొత్తం డెకరేషన్ పెళ్లి జరిగింది. ఈ పెద్ద మనిషిని అడుగుదాం. అప్పటి కాలం, మీ కాలంలో ఈ కాలం తేడా ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు మార్పు వచ్చింది. అప్పటి కాలంలో పెద్ద జొన్నలు పండుతుండే. అది మందు లేక పంట తీసినాం. అప్పుడు ఎడ్లతోని బంతిలు కట్టినాం. ఇవి పెళ్లిళ్ళు పెరగడానికి ఏంటి మార్పు వచ్చింది? అప్పటికి ఇప్పటికి మార్పు వచ్చింది. అప్పుడు ఎట్లా ఉండేది? అప్పుడు 3 రోజుల పెళ్లిలు అప్పుడు ఉండే. ఇప్పుడు 1 రోజే పెళ్లి అవుతుంది. ఇప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు డబ్బులు ఖర్చు. ఇప్పుడు అవి లారీ మోటార్ల కిరాయిలా ఇప్పుడు డబ్బుల్ ఖర్చు వచ్చింది. అప్పుడు కసల మెట్లతోని మేము జరిపిస్తుంటే. అప్పుడు ఏం కోసేదా? మేకలు యాటలు కోసేదా? మేకలు కోసినాం అప్పుడు. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఒకటి కోస్తాం పోసావా, మళ్ళా పప్పు అన్నము మళ్ళా చేస్తాం. అప్పుడు రైస్ బియ్యం లేదు కదా? బియ్యం లేదు. గట్క నడిచే మేక కూర అప్పుడు అట్లా చేసినాం. అప్పుడు అడవిలో కూడా అవి మాకు ఏదైనా పనులు ఉండేది. అవి పువ్వులు అవిట్లతోని తేనెలు బంకాలతోని మా పెద్దోళ్ళు అప్పుడు బతికారు. సహజమైన తిండి. వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉండే అది పంట తిండి. ఇప్పుడు మొత్తం మనల పంట తిని మాకు ఆరోగ్యం కూడా మంచిగా లేక ఇప్పుడు 50-60 నుంచి ఇటు పోయి మరి సహజమైన తిండి మర్చిపోయినాం అన్నట్టు. మనం సహజమైన తిండి మనం మర్చిపోయినాం. తీస్తా.
సరిగా వస్తలేవు. మాకు ఎటు పోతామంటే అప్పుడు వర్షాకాలం ఇది గుట్ట ఎక్కుతామంటే ఇటు గుట్ట ఖరాబ్ అవుతుంది. మాకు వర్షాకాలం హాస్పిటల్ ఎట్లా మరి? హాస్పిటల్ పోతామంటే మాకు తక్లీఫ్ అవుతుంది. ఏదైనా మా బాయికి డెలివరీ అయితే కూడా మాకు వర్షాకాలం కష్టమే తీసుకుపోతాను. అయితే ఇది 15 నుంచి ఇక్కడ ఇంకా మాకు రోడ్ లేదు. ఇటు బస్సులు రావు కదా? బస్సులు రావేమి రావు. మన ఊళ్ళో ఆటోలు నడిస్తే మంచిగా ఉంటే మన ఆటోలు నడుస్తాయి. ఏమైనా ఈ వర్షాకాలం కోసుకుంటే ఆటోలు కూడా నడా. ఇది ఇంకా మాకు రోడ్ గురించి ఇది ఇబ్బంది ఉంది. అందుకే మాకు రోడ్ సౌకర్యం చేయాలా. అయితే మాకు ఎటు ఇది హనుమంత్ టెంపుల్ ప్రతి ఊర్లో ఉంటది. ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళకి ఇండ్లు వస్తాయి, మోడీ నుంచి వస్తాయి అంటున్నారు. ఇక్కడ మూగజీవులకు కొంచెం నీళ్లు ఎంత సౌకర్యంగా ఉంది. మూగజీవులను చిన్నపిల్లలాగా చూసుకుంటారు వీళ్ళు. ఆరు ఎకరాలు ఉందా? ఇక్కడ ఏంటి ముఖ్య పంట పండిస్తారు? పంట అంటే మనకి అంటే పత్తులే ఉంటాయి. ఇప్పుడు పత్తులు చేస్తాం, జొన్న. వర్షాకాలం జొన్న వేసి ఇప్పుడు పంట. మనకు అయితే ఇది నీళ్ళ సహకారం ఉన్నది కానీ బోర్ ఒకటే పంట వస్తుంది మన. ఇది వరద నీళ్ళు రాకుండా కట్టిరా? వరద నీళ్ళు రాకుండా ఇది కూడా అయినా దాటేసి వస్తుంది కదా? దాటేసి అయినా వస్తుంది. ఇట్లా మీదికి వెళ్ళి వస్తుంది. అది వాగు వచ్చేటప్పుడు అంత వచ్చేస్తుంది మీదికి వెళ్ళి లోపల. ఇది ఏం లొద్ది అన్నారు? గుండం లొద్ది. గుండం లొద్ది. గుండం లొద్ది చూసారు కదా? ఈ ఊరు పక్కనే, ఈ వాగు పక్కనే ఈ ఊరు ఉంటుంది. వాగు పక్కనే గుండం లొద్ది. ఈ ఊరు పేరు గుండం లొద్ది. గుండం లొద్ది. ఈ గుండం లొద్ది ఊరు పేరు కాబట్టి దీని పేరు ఇదే వచ్చింది అన్నట్టు. చుట్టూరుగా గుట్టలు ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం ఆకులు రాలిపోయినాయి, లేకుంటే పచ్చగా కనబడుతుంది. ఇక్కడ హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ లేదు. ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే ఆదిలాబాద్ పోవాలి. ఆదిలాబాద్ పోవాలా? ఆదిలాబాద్ పోవాలి. ఎంత 15 కిలోమీటర్ ఉంటుంది. వాతావరణం మాత్రం చాలా బాగుంది. చుట్టూరుగా గుండం లొద్ది నది. ఇప్పుడు మంచినీళ్ళు ఎట్లా? బోర్లు ఉన్నాయా? బోర్లు ఉన్నాయి, హ్యాండ్ పంపులు ఉన్నాయి. హ్యాండ్ పంపులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి ఊర్లో? 3 ఉన్నాయి. మొత్తం ఊర్లో 3. ఈ మిషన్ భగీరథ ఉంది. మిషన్ భగీరథ ఉన్నది. దానికి బోర్ ఉందా? అది దానికి ట్యాంకర్ ఉన్నది. అచ్చా. మిషన్ భగీరథ. ఇది శుభ్రంగా మంచి కలర్ వేసుకున్నాడు ఇంటికి. ఇది ఇల్లు మీదేనా? నాకు ఇల్లు నచ్చింది మంచిగా. తీయచ్చామా? కూర్చో, నువ్వు అట్టే కూర్చో, నేను తీయ. ఏదైనా మంచిగా కలర్ వేసుకున్నారు చూడండి. చల్లగా ఉన్నది పందిరి. ఎంత ఎండ అయినా పందిరి కింద మంచిగా చల్లగా ఉన్నది. హాయ్ హాయ్ అన్న, లోపల పోవచ్చా? ఇది కాకపోతే ఇంట్లో మర్యాదగా పోవాలి, తలకాయ కింది పంచుకొని. ఇది ఇది బెడ్రూమ్. మరి పగలు కూడా లైట్ వస్తుంది ఇక పని చేయాలి. ఇది వంట రూమ్ చూడండి. వీళ్ళకు గ్యాస్ ఉన్నది.
ఇది ఓల్డ్. ఇవే సరిపోతాయి అన్నట్టు. మన దగ్గర ఇన్ని పెట్టుకుంటారు, ప్రశాంతంగా నీట్గా ఉంచుకున్నారు. ఇక్కడ చూడండి, మట్టి అంటదు, శుభ్రంగా ఉంటుంది, మంచి కింద కూర్చున్నా ఇంత మట్టి అంటదు. ఇది అటుకు, ఎక్స్ట్రా సామాన్లు లోపల పెట్టుకుంటారు అన్నట్టు, పైన పెట్టుకుంటారు ఇది అటుకు మీద. ఇది పట్టుకుంటే కదలకుంటుంది. ఇవి ఇండ్లు మొత్తం ఐరన్ కదా ఎడ్లకు. అసలు మరి ఎడ్లకు బరువు ఉండదు, అది బాగుంది నీట్గా. ఇదేంటి? అంగన్వాడి. ఇది స్కూలా? గుండం లొద్ది. ఇది గుండం లొద్ది ప్రైమరీ స్కూల్. లేనా ले सकते मैं आप परमिशन दिया तो ले. మన ఇప్పుడు గుండం లొద్ది స్కూల్కి వచ్చాం. సార్ పిల్లలతో పరిచయం చేయిస్తా అన్నారు. నమస్కారం సార్. హాయ్. చూడు పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారు. ఇక పిల్లలకు మంచిగా అర్థమయ్యేటట్టు అక్షరాలు. ఇవన్నీ ఫోటోలతో సహా పిల్లలకు. దీన్ని ఏమంటారు? దీన్ని బాగా తయారు చేశారు. ఈరోజు సార్ పాఠం చెప్పింది. నమస్కారం సార్. ఏం పేరు సార్? ఆనందరావు. ఎక్కడి నుంచి వస్తారు మీరు? చించుఘాట్ నుంచి చేస్తాను. చించుఘాట్ నుంచి. ఇది అన్ని సబ్జెక్ట్ మీరే చెప్తారు. నిజంగా సిలోటి ఇటువంటి మారుమూల ప్రాంతాలకు వచ్చి మీరు సేవ చేస్తారంటే మీకు అభినందించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఇక్కడ ఇవి కందులు. మా ఆదిలాబాద్ డిస్టిక్లో దీన్ని తొగర్లు అంటారు. తొగర్లు ఈ కందులు. మా ఏరియా మొత్తం తొగర్లు అంటారు అన్నమాట. తొగరు చెట్టు, తొగర్లు. అసలు దీని తెలుగులో కందులు అంటారు. మేకలు ఈ ఎండకు వీళ్ళు ఇవ్వలేదు, అది మేతకు పోలే, అప్పుడే వచ్చినాయి. వీళ్ళ ఇల్లు చూడండి. ఏం పేరు కాకు? గంగారాం సాబ్. ఎక్కడి గంగారాం సాబ్. ఈ కట్టెలు పొయ్యిలాకేనా? ఇది వంట చెరుకు అన్నట్టు. మీరు స్టాక్ పెట్టుకుంటారు, ఎండాకాలం మళ్ళీ పనిచేస్తుంది. ఇక్కడ గ్యాస్ తక్కువ వాడతారు. ఇదే కట్టెల పొయ్యి ఎక్కువ అన్నట్టు. ఎందుకంటే 1000 రూపాయలు అయింది. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. ఎక్కడ చూసినా వంట చెరుకు వీళ్ళకు అందుబాటులో దొరుకుతుంది కాబట్టి అడిగి పోయి కష్టపడి తెచ్చుకుంటారు. ఈ సంవత్సరం పూట వర్షాకాలం ఇది దాచుకుంటారు. ఇదే వాడతారు అన్నమాట. ఇది మేడి చెట్టు చల్లగా ఉన్నది. ఇది మేడి పండు సీజనే కదా, అయిపోయిందా? అవుతున్నది ఇప్పుడు, ఇంకా అవుతుంది. ఇదేది కొట్టమా ఇల్లేనా? ఇది ఎడ్ల కొట్టం. ఎడ్ల కొట్టం కూడా ఎంత శుభ్రంగా ఉన్నది చూడండి. ఇది కొట్టం ఇది ఇలాగా.
మూడు బండ్లు ఉండేది బాబు, మూడు బండ్లు ఒకటేసారి పోతుంటే కదా చెప్పి చూడ మూడు అంటే మేము మూడు నింపి కదా పోతుండే కదా హాయ్ బాయ్ కాలంటే